హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహరీ స్పెక్ట్రమ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కాల్ మనీ. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న టౌన్లో పెరిగాను. నాకు తెలిసి 7 to 8 మెంబర్స్ ఈ కాల్ మనీ వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మా టౌన్లో సూసైడ్ చేసుకుని చనిపోయారు. నేను కొంత రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే ఈ విక్టిమ్స్ ఉన్నారు కదా, కాల్ మనీ వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు, అధిక వడ్డీలు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు, వీళ్ళు ఈ కేటగిరీస్లో ఉన్నారు మోస్ట్లీ. యాక్చువల్లీ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే వీళ్ళు ఉన్నారు, బట్ నా అనాలిసిస్ రాంగ్ కూడా అవ్వచ్చు, వేరే షాప్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో నేను చేసిన దాని ప్రకారం అయితే సమ్మర్లో ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకుంటానని వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు, మళ్ళీ మనకి మిక్చర్ బండ్లు ఉంటాయి, సో వాళ్ళు పానీపూరి షాప్, క్రికెట్ బెట్టింగ్ అంటే మన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఐపీఎల్ టైంలో వాటిల్లో వీళ్ళు బెట్టింగ్ కోసం అని చెప్పి ఈ కాల్ మనీ వాళ్ళని మనీ అడుగుతారు. సో అప్పుడు కూడా వాళ్ళని చాలా హింసించారు. వాళ్ళు ఇలాగ మనీ వెంటనే కట్టాలి వెనక్కి అని చెప్పేసి, అధిక వడ్డీలు వేసేసి కట్టాలని చెప్పేసి. మిగతాది ఈ హౌస్ హోల్డ్ షాప్స్ అంటే మనకి కొంతమంది లేడీస్ పచ్చళ్ళు వ్యాపారం పెట్టుకుంటాము, ఆరు పిండి వంటలు పెట్టుకుంటాము అని చెప్పేసి మనకి ఈ కాల్ మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ తెచ్చుకుంటారు వడ్డీకి. అండ్ ఫ్యాన్సీ కొట్లు, చిన్న ఫ్యాన్సీ కొట్లు పెట్టుకునేవాళ్ళు, కర్రీ పాయింట్స్ పెట్టుకునేవాళ్ళు, అండ్ మ్యారేజెస్లో కొన్ని సిచ్యువేషన్స్లో మనీ అవసరం అవుతాయి కదా, సో ఆ టైంలో కూడా మనకి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకునేవాళ్ళు. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ ఎవరైనా హాస్పిటల్ ఏదైనప్పుడు మనకి మనీ అవసరం అయితే, సో అలాంటప్పుడు కూడా మనము వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనీ తీసుకుంటాము. అండ్ స్మాల్ వెజిటేబుల్ స్టోర్స్ లైక్ చిన్న కూరగాయల కొట్లు పెట్టుకుంటారు కదా, సో వాళ్ళు కూడా ఈ కాల్ మనీ విక్టిమ్స్లో ఒకరు. సో వీళ్ళ గురించి మనం డీటెయిల్డ్గా ఒక వీడియోలో నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం కాల్ మనీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే కాల్ మనీ వాళ్ళు మనకి వడ్డీలు ఇస్తారు కదా, అవి ఏ విధంగా ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, సపోజు మనము ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పేసి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం. సో ఆయన కాల్ మనీ, ఆయన వడ్డీకి మనీ ఇచ్చే ఆయన, సో ఆయన మోస్ట్లీ కాల్ మనీ చేసేటైన. సో ఆయన మనకి 1000 రూపాయలు కావాలంటే, ఫర్ సపోజ్ ఒక పానీపూరి షాప్ వాడు రా మెటీరియల్స్ అని చెప్పేసి ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పేసి వెళ్తే, సో ఈ కాల్ మనీ ఆయన ఏం చేస్తాడంటే 1000కి బదులు 900 రూపాయలు మార్నింగ్, అంటే మనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఒక 9 AM కనుక్కుందాం. సో 9 AMకి మనకి ఇచ్చేది 900 ఇస్తాడు. 900 ఇచ్చి నైట్ ఒక 10 PM అలాగా, 10 PM ఆర్ 11 PM అలాగా మన దగ్గర నుంచి ఒక 1000 రూపీస్, అంటే పానీపూరి ఆయన దగ్గర నుంచి ఒక 1000 రూపీస్ వసూలు చేస్తాడనమాట. సో ఇక్కడ మనకి ఇది డైలీ ఇంట్రెస్ట్. చూసారా, మీరు మార్నింగ్ 1000 రూపాయలు తీసుకెళ్ళి 1000 రూపాయలకి అడిగితే మనకి 900 రూపాయలు తీసుకెళ్ళి మనము నైట్ కల్లా 1000 రూపాయలు కట్టేసాం. సో ఇక్కడ డైలీ ఇంట్రెస్ట్ 100 రూపాయలు, అంటే 1000 రూపాయలకి 100 రూపాయలు మనము ఇంట్రెస్ట్ కట్టాము. సో ఈ విధంగా వాళ్ళు మన దగ్గర మనీ వసూలు చేస్తారు. ఓకే, సో ఇలాగ మనము 1000కి ఏమో వాళ్ళు ఇచ్చేది మనకి 900 ఇస్తారు. అదే 2000కి అయితే మన దగ్గర నుంచి వాళ్ళు 1800 మాత్రమే ఇస్తారు మనకి. ఓకే, బట్ మన దగ్గర నుంచి వసూలు చేసేది మాత్రం 2000 వసూలు చేస్తాడు నైట్కి. అండ్ 1000 రూపాయలు 900 ఇచ్చి మన దగ్గర మాత్రం 1000 రూపాయలు వసూలు చేస్తాడు నైట్కి. సో మనము ఒక ఇంట్రెస్టింగ్ క్యాల్కులేషన్ చేసుకుందాం. ఏంటంటే సపోజ్ కాల్ మనీ వాడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి మనీ. ఓకే, కాల్ మనీ వాడి దగ్గర 1,00,000 రూపాయలు మనీ ఉన్నాయి. వాడు రోజుకి ఎంతమందికి ఇవ్వగలడో చూద్దాము. సో సపోజు ఆయన దగ్గర తీసుకునే వాళ్ళందరూ 1000 రూపాయలు కావాలని వెళ్ళేటోళ్ళే అనుకుందాం, ఫర్ సపోజ్. అంటే అందరూ అలాగే ఉంటారండి, బట్ ఈజీ క్యాలిక్యులేషన్ కోసము ఆయన దగ్గరికి వెళ్ళిన చాలామంది 1000 రూపాయలు కావాల్సిన వాళ్ళే అనుకుందాం. సో ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది కాబట్టి, సో 1,00,000 రూపాయలు మన సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను నేను, మన క్యాలిక్యులేటర్ వాడేసి. ఇది డివిజిబుల్ బై 900, అంటే ఒక్కొక్క మనిషికి 900 ఇచ్చుకుంటే, సో ఈ కాల్ మనీ అయిన 111 మందికి 111 కావాల్సిన వాళ్ళకి, అంటే ఊర్లల్లో, చుట్టుపక్కల ఊర్లల్లో మనకి చిన్న కొట్లు పెట్టుకుని ఇలాగా వడ్డీలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 111 మంది ఏంటంటే 1,00,000 రూపాయలు 1000 రూపాయలు కావాల్సిన వాళ్ళు మాత్రమే. సో ఈ 111 వాళ్ళు మనకి మార్నింగ్ 900 రూపీస్ తీసుకెళ్తున్నారు.
ఓకే. అండ్ ఈవినింగ్ వచ్చేసి మనకి 1000 రూపీస్ 111 వాళ్ళు ఈ కాల్ మనీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి 1000 రూపీస్ ఇచ్చేయాలి. సో ఈయనకి 100 రూపీస్ లాభం వస్తుంది రోజుకి. 100 రూపీస్ లాభం వస్తుంది. ఎంతమంది నుంచి లాభం వస్తుంది అంటే 111 మంది నుంచి లాభం వస్తుంది. సో ఆయనకి రోజుకి 111 ఇంటూ 100 రూపాయలు అంటే 111 ఇంటూ నేను ఇక్కడే ఈ 100 రూపాయలు వేస్తే ఆయనకి మీరు చూసుకున్నట్టయితే 11,100 రూపాయలు అంటే 11,111 రూపాయలు ఆయనకి రోజు సంపాదన. ఇది రోజు సంపాదన. అసలు కాకుండా ఆయన సంపాదించే రోజు సంపాదన 11,100 రూపాయలు అనుకుందాం. ఓకే. అంటే మనకి 11,100 రూపాయలు ఆయన రోజు సంపాదన. ఈ కాల్ మనీకి వడ్డీకి ఇచ్చే ఆయన సంపాదన 11,100 రూపాయలు. సో ఇలాగ ఆయన 30 రోజుల పాటు వడ్డీకి తిప్పితే అంటే ఇంటూ 30 అంటే మీరు చూసినట్టయితే 3,33,000 కేవలం అసలు కాకుండా ఆయనకి వచ్చిన సంపాదన వితౌట్ ఎనీథింగ్ అంటే 3,33,000 రూపాయలు ఆయనకి ఆదాయం. ఇది ఆయన సంపాదించిన ప్రాఫిట్. 1,00,000 రూపాయలు ఆయన పెట్టుబడి పెట్టాడు. ఆయన పెట్టుబడి 1,00,000 రూపాయలే ఉంది. బట్ ఆయనకి ఈ 1,00,000తో పాటు ఈ 3,33,000 రూపాయలు వడ్డీ చొప్పున ఆయనకి ఒక నెలలో ఆయన ఎంత జనరేట్ చేస్తారంటే 4,33,000 రూపాయలు ఆయన జేబులో వేసుకుంటాడు. సో ఈ రకంగా మనం 1,00,000 రూపాయలు అని చెప్పేసి ఈజీ క్యాలిక్యులేషన్ కోసం చేసుకున్న వాళ్ళం. సో ఇలాగా 10 లక్షలు రోజుకి తిప్పేవాళ్ళు ఉన్నారు, 20 లక్షలు రోజుకి తిప్పేవాళ్ళు ఉన్నారు. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ దగ్గర. సో మన ఫీలింగ్ అంటే చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే బ్యాంకు వాళ్ళు మనకి ఒకవేళ మనకి 10,000 అవసరం అయితే 20,000 అవసరం అయితే మనకి బ్యాంక్ వాళ్ళు తక్కువ అమౌంట్స్ ఇవ్వరు కదా. ఒకవేళ మనం గోల్డ్ లోన్ పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు గోల్డ్ దొబ్బేస్తారు, మన గోల్డ్ దొబ్బేస్తారని ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు 10,000 కావాలన్నా 20,000 కావాలన్నా మీరు మీ దగ్గర తక్కువ గోల్డ్ ఎంతైతే ఉంటుందో అంతా పట్టుకెళ్ళి బ్యాంకులో ఇస్తే మీకు గోల్డ్ లోన్ ఇస్తారు. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీకు పర్సనల్ లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఇలాగ లోన్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాంకులో నెలకి మీకు రూపాయి కంటే మీ గోల్డ్ లోన్ అయితే మీకు రూపాయి కంటే తక్కువ వడ్డీకి ఇస్తున్నారు నెలకి. అండ్ మీకు పర్సనల్ లోన్ అయితే రూపాయి మీద ఒక 10 పైసలు ఎంతో మీకు నెలకి ఆ వడ్డీకి ఇస్తున్నారు. సో మీరు ఇలాగా మీరు ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే మీకు రోజు వడ్డీని మీకు 10 రూపాయలు పడుతుంది. మీకు 10 రూపాయల వడ్డీకి మీరు తెచ్చుకుంటున్నట్టు వీళ్ళ దగ్గర, అది కూడా రోజు వడ్డీ. సో మీరు ఇలాంటి వాటిల్ని అవాయిడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ విషయం ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి మీకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థ్యాంక్ యూ.